మరి మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలనే నినాదంతో వచ్చింది కదా, మరి ఎంత మార్పు తీసుకుంది? ఏ రకమైన మార్పులు గొప్పగా జరగలేదనేది కూడా హైకమాండ్ పైన వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రిని నియమించిందే వాళ్ళు. పార్టీలో కుమ్ములాటలు జరుగుతాయి, ఇంటర్నల్గా ఇబ్బందులు జరుగుతాయని మీరు ఆలస్యం చేయడం వల్ల ఈ ప్రభావం మొత్తం కూడా యావత్ తెలంగాణ పైన పడుతుంది. బట్ తోటోడు తొడగోసుకుంటూ మరి నేను మెడగోసుకుంటా అంటే అది మన తెలంగాణ సమాజానికి మంచిది. రైట్, మొత్తానికి పేపర్లో ఎక్కడ చూసినా కూడా ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ అయ్యేటట్టయితే కనిపిస్తలేదు. ఇక మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యం అయ్యేటట్టే మనకు ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇక ఇప్పటికైనా అవుతుందా, ఇక మంత్రులను పూర్తి స్థాయిలో నియమిస్తారా అనేది చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ చూసుకుంటే కాంగ్రెస్లో ఆశావాహులు కూడా ఈసారి ఆ మంత్రిత్వ శాఖ నాకే దక్కుతుందని వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే మరి అది ఇప్పట్లో అయ్యేటట్టు అయితే కనిపిస్తలేదు. కాకపోతే ఒక విషయాన్ని అయితే మనం ఈ సందర్భంగా ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎవరికి వారికి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించి ఆ పదవుల్లో కూర్చోబెట్టడం వల్ల పని అనేది సులభతరంగా జరుగుతుంది, పని అనేది వేగవంతంగా జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక ఆశావాహులు ఎక్కువ మంది ఉన్నారు, లేకపోతే ఎవరు కాంప్రమైజ్ అయితలేరు అని ఈ వ్యక్తిగత కారణాల వల్ల, పార్టీలోని ఇంటర్నల్ రీజన్స్ వల్ల త్వరగా మంత్రివర్గ విస్తరణ అనేది చేయలేకపోవడం వల్ల ఆ ప్రభావం అనేది ప్రజలపైన చూపిస్తుందని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ గురుకులాల్లో ఎంతోమంది విద్యార్థినులు వాళ్ళు ఆహార భద్రత లోపించడం వల్ల చనిపోయినరు. ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే ఎప్పటికప్పుడు పర్యటించే వాళ్ళు, ఎప్పటికప్పుడు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసేవాళ్ళు, ప్రతిరోజు వాళ్ళందరూ కూడా గమనించేవాళ్ళు. ఇవాళ విద్యాశాఖ మంత్రిత్వం అనేది ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. భద్రతా బలగాల విషయంలో ఎంత ఇక దాన్ని నేను నా నోటితో అనొద్దు, మనం చూస్తూ ఉన్నాం ఈ తెలంగాణలో మరి ఏ రకంగా వ్యవహరిస్తుంది పోలీస్ శాఖ. మరి అప్పటికి ఇప్పటికి కొత్తగా ఎంత అద్భుతమైన మార్పులు వచ్చినాయి. మరి పోలీసులు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, ఏ రకంగా అందుబాటులో ఉన్నారు ప్రజలకు. కొత్తగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత మరి మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలనే నినాదంతో వచ్చిండ్రు కదా, మరి ఎంత మార్పు తీసుకొచ్చిండ్రు ఈ యొక్క పోలీస్ శాఖలో కావచ్చు, ఎంత మార్పులు తీసుకొచ్చారో చూసుకోవాలి. ఏ రకమైన మార్పులు గొప్పగా జరగలేదనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. మరి ఆ మార్పులు రావాలంటే ఎక్కడికక్కడ ఆ బాధ్యతల్లో వాళ్ళు నియమించి ఉన్నప్పుడు, వాళ్ళ బాధ్యతలను వహించినప్పుడు, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా బాధ్యతలను పరిశీలించినప్పుడు దానిపైన పరిష్కారం అనేది దొరుకుతుంది. మరి అది దొరకకపోవడం అనేది దౌర్భాగ్యం. మరి ఈ మంత్రిత్వ శాఖల కోసం తెలంగాణ రాష్ట్రంలోని మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరెవరు పోటీ పడుతున్నారనేది అయితే ఒకసారి చూద్దాం. మరి ఇదంతా ఒక అంశం పక్కన పెడితే మరి ఇది నాకు కావాలని చెప్పేసి ఇక మంత్రి పదవుల కోసం కాంగ్రెస్లో ఇంటర్నల్గా కుమ్ములాట కూడా బాగానే జరుగుతుందని చెప్పొచ్చు. మునుగోడు నుంచి వెళ్ళి రాజగోపాల్ రెడ్డి గారు గతంలో కూడా పలు సందర్భాలలో చెప్పిండ్రు, హైకమాండ్ నాకు హామీ ఇచ్చింది, పార్టీలో చేరేటప్పుడే ఖచ్చితంగా మంత్రివర్గంలో నీకు చోటు కల్పిస్తామని చెప్పిందని చెప్పేసి ఆయన కూడా చెప్పకనే పలు సందర్భాల్లో చెప్పిండ్రు. మరి మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు గారు ఉన్నారు, బోధాన్ నుంచి వెళ్ళి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, మరి ఇబ్రాహీంపట్నం నుంచి వెళ్ళి మల్రెడ్డి రంగారెడ్డి గారు, మక్తల్ నుంచి వెళ్ళి శ్రీహరి గారు కూడా మరి ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్క విధంగా వాళ్ళ కారణాలు చెప్తూ ఈ యొక్క మంత్రివర్గంలో చోటు మాకు దక్కాలని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకొందరు మైనార్టీలకు ఇవ్వాలని చెప్పేసి అక్కడ షబ్బీర్ అలీ గారు కూడా వారు కూడా మంత్రి పదవి కోసం చూస్తూ ఉన్నారు. ఇంకొందరు మొన్న మనం చూస్తూ ఉన్నాం, మా యొక్క గొల్లవారికి, మా యొక్క కురుమలకు కూడా ఈ యొక్క మంత్రిత్వ వర్గంలో చోటు కల్పించాలని చెప్పేసి బీర్లా ఐలయ్య గారు కూడా మొన్న అడగడం అయితే చూసాం, ఓపెన్గా అడిగారు వారైతే. మరి ఇట్లా చాలామంది ఆశావాహులు అయితే చాలామంది ఉన్నారు, నాకు కావాలని. మరి ప్రభుత్వం అంటే ఇక ప్రభుత్వం చేతిలో లేదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల్లో అయితే అక్కడ ప్రభుత్వం చూసుకుంటుంది, అక్కడ పార్టీ పెద్ద చూసుకుంటాడు. బట్ ఇది ప్రాంతీయ పార్టీ కాకపోవడం వల్ల ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ అనేది ఆలస్యం అవుతుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే హైకమాండ్ పైన వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇవన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి కదా. ఎందుకంటే ముఖ్యమంత్రిని నియమించిందే వాళ్ళు, ఇక మంత్రులను కూడా ఆబ్వియస్లీ వాళ్ళే నియమిస్తారు. కాకపోతే ఒక అంశం గమనించాల్సింది ఏంటంటే, ఇది మా విజ్ఞప్తి, ఈ యొక్క
మంత్రివర్గ విస్తరణ అనేది పార్టీలో కుమ్ములాటలు జరుగుతాయి, ఇంటర్నల్గా ఇబ్బందులు జరుగుతాయని మీరు ఆలస్యం చేయడం వల్ల ఈ ప్రభావం మొత్తం కూడా యావత్ తెలంగాణ పైన పడుతూ ఉన్నది. చాలామంది పలు సందర్భాల్లో నేను కాంగ్రెస్ నాయకులను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళతో ఈ రకమైన సంభాషణ వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే మాట్లాడినారు, గతంలో కేసీఆర్ ఆలస్యం చేయలేదా అంటే వాస్తవానికి కేసీఆర్ కూడా ఆలస్యం చేశాడు. బట్ తోడగోసుకుంటూ మరి నేను మెడగోసుకుంటా అంటే అది మన తెలంగాణ సమాజానికి మంచిది కాదు. ఒకరు చేసిన తప్పులు మళ్ళీ మీరు తిరిగి పునరావృతం చేయరు అని భావించి ప్రజలు మీకు అవకాశాన్ని ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏదో తప్పిదాలు చేస్తే, వాళ్ళు ఏదో తక్కువ చేస్తే ఆ తప్పిదాలు మళ్ళీ తిరిగి మీరు చేయరని చెప్పేసి ప్రజలు మార్పు కోరుకొని ఒక కొత్త పార్టీని ఎన్నుకోవడం జరుగుతుంది. అదే విధంగానే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ తప్పులు చేసిండు, కేసీఆర్ అది చేసిండు, కేసీఆర్ అప్పులు చేసిన లెక్క పెట్టుకుంటే ప్రతిదీ కూడా కంపారిజన్ కిందకి వెళ్తుంది. ఒకరితోటి పోల్చుకోకుండా వాడు చెయ్యంది నేను ఇది చేసిన అని చూపెట్టుకునే స్థాయిలో మీరు ఉండాలి తప్ప ఇక వాళ్ళు చేసిరు కదా వాళ్ళని అనలేదా, మరి వాళ్ళు చేయలేదా, వాళ్ళు ఆలస్యం చేయలేదా అని వాళ్ళతో వల్లనే మీరు పోతే వాళ్ళకు మీకు వ్యత్యాసం ఏముండదు. ఇంకా ప్రజలకు కూడా గొప్పగా జరిగే అభివృద్ధి కూడా ఏముండదు. గుర్తుపెట్టుకోండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.